బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో రిజర్వేషన్లపై చేయతలపెట్టిన ధర్నా వాయిదా పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ధర్నాలు చేయాలని కేబినెట్ ముందు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఆందోళనలు చేసి రిజర్వేషన్లు సాధిస్తామనే లెవెల్లో బిల్డప్ ఇచ్చింది. అయితే ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ముఖ్యమంత్రితో మాట్లాడి ఢిల్లీ వెళ్ళే తేదీని మరొకసారి తెలుసుకుని నిర్ణయించుకుని పరిగెత్తుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి ఢిల్లీ వెళ్ళే తేదీని మరొకసారి తెలుసుకుని నిర్ణయించుకుని పరిగెత్తుకొని బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో రిజర్వేషన్లపై చేయతలపెట్టిన ధర్నా వాయిదా పడింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ధర్నాలు చేయాలని కేబినెట్ ముందు నిర్ణయించింది. ఢిల్లీలో ఆందోళనలు చేసి రిజర్వేషన్లు సాధిస్తామనే లెవెల్లో బిల్డప్ ఇచ్చింది. అయితే ఈ ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మొదట ఆగస్టు 5, 6, 7 తేదీలలో ధర్నా నిర్వహిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు అని అనుకోవచ్చా ఈ వాయిదాతోటి? కాంగ్రెస్ సంబంధించి కేబినెట్ లో ఒక నిర్ణయం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని భాగంగా ధర్నా చేయడంతో పాటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని కూడా భావించారు. అయితే మీనాక్షి నటరాజన్ ఏదైతే పాదయాత్ర అంశం ఉంది, 31 నుంచి 6 తారీఖు వరకు 6 నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర చేస్తుంది. మరోవైపు ఈ పాదయాత్రతో పాటుగా కాంగ్రెస్ ముఖ్యంగా అధిష్టానం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి మీనాక్షి చెప్పడంతో ఆమె పాదయాత్ర నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఒకటైతే, రెండోది ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక డ్రామా చేస్తున్నటువంటి విమర్శలు అయితే ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయకుండా కులగణన చేసింది. కేంద్రంపై ఒత్తిడి క్షేత్రస్థాయిలో పెంచడం లేదు. అటు ప్రధాని అనేక సార్లు, అదేవిధంగా కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి అనేక సార్లు కలుస్తున్నప్పటికీ రిజర్వేషన్ల అంశం ప్రస్తావించడం లేదు, లేదా గట్టిగా ఒత్తిడి చేయడం లేదన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఎలాగూ రిజర్వేషన్ల అమలు కాకపోతే మేము పార్టీ పరంగా ఇస్తామని కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కేవలం కంటితుడుపు చర్యగానే బీసీల రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతుందన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి వెళ్లాలని చెప్పి కేబినెట్ నిర్ణయించినప్పటికీ కేబినెట్ నిర్ణయాన్ని సైతం మీనాక్షి బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఈ పాదయాత్ర కీలకమని చెప్పి ఆమె చెప్పడంతో కొంత రేవంత్ రెడ్డికి షాక్ అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇప్పుడు బ్రేక్ చేసే పరిస్థితులు అయితే వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడి ప్రకటించున్నారు. ఏదైతే బీసీ ధర్నాకు సంబంధించి తాము మరోసారి పెట్టుకోవాలని చెప్పి భావిస్తున్నామని చెప్పారు. వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటేనే బీసీల అంశం ఢిల్లీలో పెద్ద ఎత్తున కేంద్రంపై ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సమావేశం సందర్భంగానే మరింత ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంది. కానీ అటువంటిది వినియోగించుకోవడం లేదంటే బీసీల అంశానికి సంబంధించి కేవలం
ఆ కంటి తుడుపు చర్యగానే బీసీల అంశాన్ని ఏదైతే రాజకీయం చేస్తుందనేది చర్చ జరుగుతుంది. ఒకవైపు 42% అమలు కాదని బహాటంగానే చెప్తున్నప్పటికీ మరోవైపు మేము ప్రయత్నం చేశాం కానీ కాలేదని చెప్పే యూఎన్ లో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి చర్చ అయితే నడుస్తా ఉంది. అయితే ప్రదీప్, ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కూడా సమయం దగ్గర పడుతుంది. దాంట్లో బీసీలకు అన్యాయం చేసే కుట్రలో భాగంగానే ఈ వాయిదాలు అని అనుకోవచ్చు. అంటే వాయిదా వెనుక ఇంకా ఏదైనా కుట్రకోణం దాగుందా? బీసీల రిజర్వేషన్ సంబంధించి బీసీల అంశానికి సంబంధించి మేమే పేటెంట్ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని పదే పదే రాజకీయ ఉపన్యాసాలు అయితే చేస్తున్నారు. కానీ బీసీలకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గానికి 2 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని గతంలో కూడా మాట ఇచ్చారు. కానీ ఆ మాటను అమలు చేయనటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, బీసీల డిక్లరేషన్ లో ప్రకటించి ఉన్నారు. కానీ అటువంటిది జరగడం లేదన్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేయడం లేదు, కేవలం అయితే కంటితుడు చర్యగానే పోతుందన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఇక కేంద్రంపై ఒత్తిడి పెంచడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇటీవలే ఢిల్లీ పర్యటన వెళ్లారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చి ఉన్నారు. కానీ కేంద్రం పైన ఒత్తిడి పెంచడం లేదన్నట్టు ఒకటైతే, రెండోది మీనాక్షి పాదయాత్రతో వల్లే ఇది ఈ బీసీల ధర్నా సంబంధించి బ్రేక్ వేసిరు అన్నటువంటి చర్చ ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించి ఉన్నారు. 31 నుంచి 6 తారీఖు వరకు 6 నియోజకవర్గాల్లో పాదయాత్ర శ్రమదానం చేస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నేరుగా వెళ్తుండడం, అందులో భాగంగానే ఇది ధర్నా కూడా వాయిదా వేసి ఉన్నారన్నటువంటి చర్చ ఉంది. రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆ తేదీలను ప్రకటిస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ప్రకటించి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.